ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎఫ్ఆర్సి. ఇక ఈ మధ్య కాలంలో అయితే చాలా ఈ పేరు అరుదుగా అంటే మనకు ఎక్కువగా వినిపిస్తా ఉందన్నమాట. అసలు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనం ఎందుకు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి? ఆ సర్టిఫికేట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇవన్నీ మనము ఇక లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మాత్రము ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ఏ విధంగా మనం దానికోసం అయితే అప్లై చేసుకోవాలి? దానికోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆ సర్టిఫికేట్ ఎలా పొందాలి అనేది మాత్రం మనం ఈరోజు క్లియర్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా మనకు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దాన్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ పొందాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా తెలంగాణ మీ సేవ పోర్టల్‌కు అయితే వెళ్ళాలి. అదొక వెబ్‌సైట్ ఉంటుంది. తెలంగాణ మీ సేవ పోర్టల్ అనేది వెబ్‌సైట్ ఉంటుంది. మనము ఎక్కడ మీ సేవ కేంద్రాలకు వెళ్ళనవసరం లేకుండా మనమే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి చెప్తున్నటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా. మరిక తెలంగాణ మీ సేవ పోర్టల్ అనేది మనకుంటది. ఇక మీరు ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయొచ్చు. ఆ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ మీ సేవ పోర్టల్ అని మీకు క్లియర్‌గా అక్కడ కనిపిస్తది. దానిపైన క్లిక్ చేస్తే ఇక మనకు ఈ విధంగా దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇగో ఈ విధంగా ఓపెన్ అవుతది. తెలంగాణ మీ సేవ పోర్టల్ ఇది. అయితే ఇది ఆల్రెడీ మనం ఇక మరి దీంట్లో ఏ విధంగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అన్న కోణంలో మనం మాట్లాడుకుంటే ఇక ముందుగా అయితే ఏది తెలంగాణ మీ సేవ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి ఉండాలన్నమాట. ఎనీ మీ సేవకు సంబంధించినటువంటి ఏ సర్వీస్ మనకు కావాలన్నా కూడా ఆ తెలంగాణ మీ సేవ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి ఉంటే దానికి సంబంధించినటువంటి సేవలు మనం పొందొచ్చు అన్నట్టు. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి? ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సేవలు కావాలి. సో మనకి దానికి కావాలంటే ముందుగా ఇందులో లాగిన్ అవ్వాలి. తెలంగాణ ఇది ఏదైతే పోర్టల్ ఉందో తెలంగాణ మీ సేవ పోర్టల్ అందులో ఫస్ట్ మనం లాగిన్ అయి ఉండాలి. అయితే నీవు కొంతమంది ఆల్రెడీ లాగిన్ ఉన్న వాళ్ళు ఇక ముందుగానే ఈ లాగిన్ డీటెయిల్స్ కొట్టేసుకొని పాస్వర్డ్ కొట్టేసుకొని లాగిన్ అని కొట్టేసుకోవాలి. అయితే చాలా మందికి ఆ లాగిన్ డీటెయిల్స్ అవన్నీ ఉండవు. చాలా మందికి ఏంటంటే ఆ పాస్వర్డ్ అవన్నీ కూడా ఉండవు. కాబట్టి ముందుగా మనం అట్లాంటి వ్యవహారాలు అవన్నీ కూడా మనకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక మనము ఆ లాగిన్ డీటెయిల్స్ లోకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ లాగిన్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు మనకు ముఖ్యంగా ఇది ఈ లాగిన్ పాస్వర్డ్ ఉన్న వాళ్ళు లాగిన్ పాస్వర్డ్ అది ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ అది మనకు లేనప్పుడు మనం ఏం చేస్తా ఉంటామంటే మరి న్యూ యూజర్ అయింది, మన న్యూ యూజర్ కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ అని మనకు కనిపిస్తా ఉందా? ఇక ఇక్కడ ఆ న్యూ యూజర్ పైన క్లిక్ చేసినాం అనుకో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇట్లా కనిపిస్తుంది మనకు. అక్కడ క్రియేట్ ప్రొఫైల్ ఐడి అని ఉంటుంది. అక్కడ డిజైర్డ్ లాగిన్ ఐడి అని కనిపిస్తా ఉంది కదా. ఆ డిజైర్డ్ లాగిన్ ఐడి దగ్గర ఎంటర్ మొబైల్ నెంబర్, ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ నీకు నచ్చినటువంటి న్యూ పాస్వర్డ్ను నువ్వు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి అక్కడ ఎంటర్ చేస్తావు. ఎంటర్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటాయో మొబైల్ నెంబర్ కావచ్చు లేకపోతే ఫుల్ నేమ్ దానికి సంబంధించి నీ కంట్రీ ఏది, ఇక దాంతోపాటు స్టేట్ ఏది, అడ్రస్ మొత్తం డిస్ట్రిక్ట్, ఇక పిన్ కోడ్, దాని తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ మొత్తం కొడతావు అన్నట్టు. నీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కొడతావు. ఆ డీటెయిల్స్ మొత్తం కొడతావు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తావు. తర్వాత అట్లా నువ్వు సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక ఈ విధంగా మళ్ళీ లాగిన్ పేజ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడ మళ్ళీ నీకు లాగిన్ పేజ్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ ఏదైతే నువ్వు ఇందాక క్రియేట్ చేసుకున్నావో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ సేమ్ ఇప్పట్లో ఇక్కడ ఇంతకుముందు మనము ఏదైతే క్రియేట్ చేసుకున్నాం కదా న్యూ పాస్వర్డ్ కోసం న్యూ లాగిన్ కోసం అని చెప్పేసి న్యూ యూజర్ అని చెప్పేసి ఆ న్యూ యూజర్లో మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చినామో అది ఇవ్వాలి. ఆ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఏది క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ కొట్టేసాడు. లాగిన్ కొడితే ఇక ఇట్లా ఓపెన్ అవుతుంది మనకు. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఈ రకంగా మనకు క్లియర్గా ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో నీకు ఏమేమి సర్వీసులు కావాలన్నీ క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని కనిపిస్తా ఉంది కదా. ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని నీకు మీ సేవలో నువ్వు ఏమేమి సర్వీసులు కావాలో నీకు అన్ని డీటెయిల్గా చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ డీటెయిల్గా చూపించే క్రమంలో ఇగో మనకి ఇక్కడ ఏంది కనిపిస్తుందా? ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని ఇక్కడ కనిపిస్తలేదు మనకి. ఇక్కడ అప్పుడు మనం ఏం చేయాలి? ఇగో ఈడ సెర్చ్ బాక్స్ ఉంది. అందులో నువ్వు ఆల్ సర్వీసెస్లో పోయినా దొరుకుతుంది. సెర్చ్ బాక్స్లో పోయి ఇట్లా ఎంటర్ చేసినా దొరుకుతుంది. సెర్చ్ బాక్స్లో పోయి ఫ్యామిలీ అని కొట్టగానే మనకు తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇట్లా ఓపెన్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఒకవేళ ఇట్లా ఫ్యామిలీ మనం అక్కడ ఎంటర్ చేసినా దీనికి సంబంధించి ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఇందాక ఆల్ సర్వీసెస్లకు పోయినా ఓపెన్ అవుతుంది. అట్లా ఓపెన్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ చేసిన తర్వాత రిక్వెస్ట్ డీటెయిల్స్ ఏవేవి ఉంటాయి? ఎఫ్ఎస్సి నెంబర్ అంటే ఏంది? మన రేషన్ కార్డు నెంబర్, ఇక ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అవి మనం రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఏదైతే మనది ఉంటుందో మన రేషన్ కార్డు నువ్వు ఎవరైతే లాగిన్ అవుతున్నారో ఎవరైతే ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలనుకుంటారో ఎవరిదైనా సరే ఒకటి రేషన్ కార్డు అది ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ను మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేసి ఏం చేస్తాము? గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తాం. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఎవరిదైతే మనము ఈ రేషన్ కార్డు నెంబర్ కావాలని అనుకుంటున్నామో ఆ రేషన్ కార్డు నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తాము. ఆ రేషన్ కార్డు నెంబర్ త్రూనే మోస్ట్లీ మనము ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందాలంటే మాత్రం రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అట్లా సబ్మిట్ చేయగానే
మొత్తం ఇట్లా ఈ విధంగా నువ్వు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చినావు అన్నీ ఓపెన్ అవుతాయి. అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి. అప్లికెంట్ డీటెయిల్స్ ఏంటి ఏది అప్లికెంట్ నెంబర్ ఎంత ఉంది, ఆ నెంబర్ ఏంది, మొబైల్ నెంబర్ ఏంది, దాంతోపాటు అడ్రస్ ఏంటిది, మండల్ ఏంటిది, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అని కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా. అవన్నీ కూడా నీకు ఇక్కడ ఆధార్ నెంబర్తో సహా ఆ మెంబర్ నేము, ఆ మెంబర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఏమేమి ఉంది, ఇక ఇందులో జెండర్ ఏంటివి, ఆ జెండర్ ఇంకా మెంబర్ స్టేటస్ ఎట్లా ఉంది, ఆ మెంబర్ స్టేటస్ ఏ విధంగా ఉంది, రిలేషన్ కూడా ఏంటిది అన్న కోణంలో మనకి అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏంది ఇన్ఫర్మేట్ నేమ్ అంటే ఏంది, హెడ్ ఆఫ్ ద హోమ్. హెడ్ ఆఫ్ ద హోమ్ అంటే ఎవరు, ఇక మన ఇంట్లో మన మదరు, మన అంటే వైఫో ఎవరో ఉంటారు కదా హెడ్ ఆఫ్ ద హోమ్. ఆ హెడ్ ఆఫ్ ద హోమ్ ఎవరు అనేది మనం ఇక్కడ అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి డిస్ట్రిక్ట్ ఏంటిది ఎంటర్ చేయాలి, మనది ఏంటిది మొత్తం అక్కడ విలేజ్ ఏంటిది పూర్తిగా. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఆ మొబైల్ నెంబర్ వాళ్ళది, ఈ ఎవరు మన ఇన్ఫర్మేట్ ఎవరైతే ఇన్ఫర్మేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయడం. ఇక్కడ బాక్స్ కనిపిస్తూ ఉంది కదా, ఈ బాక్స్లో ఈ ఇన్ఫర్మేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. తర్వాత మండల్ ఏంటిది అనేది ఎంటర్ చేస్తాము, డిస్ట్రిక్ట్ ఏంటిది అని ఎంటర్ చేసి ఇక్కడ షో పేమెంట్ అని కనిపిస్తుంది, దానిపైన మనం క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి మనకు సంబంధించి, అప్లికెంట్ ఎవరు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఉంటాయి మొత్తము. ఇక దానికి సంబంధించి రిసీవ్ పేమెంట్ మొత్తం ఎంత 40 రూపీస్ అని క్లియర్గా చూపిస్తుంది. కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేసినామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్యూఆర్ కోడ్ ఇట్లా కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఈ విధంగా కనిపిస్తుంది కదా, దాన్ని మనము స్కాన్ చేయాలి. ఈ క్యూఆర్ కోడ్ను మనము స్కాన్ చేయాలి. ఇది స్కాన్ చేసినప్పుడు అంటే ఈ పేమెంట్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి కొంచెము ఆ లోడింగ్ అనేది కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి ఆవేశపడకుండా దాన్ని క్యాన్సిల్ చేయడం కానీ ఇక మళ్ళీ బ్యాక్ రావడం కానీ అట్లాంటివి చేయకుండా ఇక దీనిపైన చేసుకోవాలి. ఆ తర్వాత కావాలంటే అవి యూపీఐ కాకుండా నెట్ బ్యాంకింగ్, నీకు రకరకాల సేవలు అన్నీ కూడా ఉన్నాయి. నీకు ఇక స్కానర్ ఉంది కాబట్టి యూపీఐ జనరల్గా చేస్తూ ఉంటాం కాబట్టి యూపీఐ పేమెంట్ చేసినాం మనం ఇందాక. దానికి సంబంధించి అది వచ్చేసింది చూడు, అప్లై అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ప్రింట్ ఏంది మొత్తం దానికి సంబంధించి ఎవరైతే రెవెన్యూ అప్లికేషన్ ఫామ్, అది ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ రిసిప్ట్, ఈ రిసిప్ట్ ఏదైతే ఉందో క్లియర్గా నీకు ఇది ఉంది కదా, ప్రింట్ తీసుకోవాలి. ఆ ప్రింట్ తీసుకుంటావు. ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాము, నియర్ బై మనకు తర్వాత దానికి సంబంధించి ఒక డేట్ పెడతాడు. ఆ డేట్ టైంలో గల ఇప్పుడు నువ్వు ఏదైతే అప్లై చేసుకున్నావో అప్లై చేసుకున్న దాన్ని ఇది ఎక్కడ పోతుంది, మండల ఆఫీస్కి వస్తుంది. అంటే మన ఎంఆర్ఓ గారి సైను అవన్నీ కూడా డీటెయిల్గా అవి అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో మొత్తం డీటెయిల్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు సైన్ చేసి అప్రూవల్ కొట్టేస్తారు. అప్పుడు నీకు టైం పెడతారు, నీకు మెసేజ్ వస్తుంది మళ్ళీ మొబైల్కు. ఆ మెసేజ్ వచ్చినప్పుడు నువ్వు డైరెక్ట్గా నీ నియర్ బై ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ మీ సేవా కేంద్రాలలో పోయి పలానా ఏది ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను పొందొచ్చు. క్లియర్గా మనం ఇంట్లో ఉండే నువ్వు ఇక్కడ నుంచే నువ్వు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం అనమాట. అయితే ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వల్ల ఏంటి ఉపయోగము, ఆ రేషన్ కార్డు ఉన్నది కదా, ఆధార్ కార్డు ఉన్నది కదా, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక వ్యక్తికి ఒక ఆధార్ కార్డు అవసరం. ఒక వ్యక్తి ఏదైనా పని చేయాలి అంటే గవర్నమెంట్ పథకం రావాలంటే ఒక ఆధార్ కార్డు, నీ ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. లేదు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా అవసరం వచ్చింది అన్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. ఇక లేదు ఇంకే ఏమైనా అవసరం వచ్చిందంటే మళ్ళీ రేషన్ కార్డు సబ్మిట్ చేయాలి. ఇట్లా ఒక్కొక్క సర్టిఫికేట్ ఒక పర్సన్ కోసము 5-6 సర్టిఫికేట్లు అవసరం వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒకటే సర్టిఫికేట్ సరిపోతుంది. నీకు ఎందుకు ఉపయోగపడుతుంది, నీకు రానున్న రోజుల్లో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో పారదర్శకంగా నడవాలి, మీకు ఎలాంటి మోసాలు లేకుండా జరగాలి, ఇక పారదర్శకంగా ఉండాలంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి అన్నట్టు. సేమ్ లైక్ ఆధార్ కార్డు ఎంత పకడ్బందీగా ఇండివిజువల్ పర్సన్కి ఎట్లుంటుందో ఇది ఫ్యామిలీ మొత్తానికి అంతే పకడ్బందీగా ఉంటుంది. అంటే రేషన్ కార్డు ఉంది కదా అంటాం, రేషన్ కార్డు అనేది కేవలం మన ఫుడ్కు సంబంధించింది. అంటే ఫుడ్ ఏదైతే బెనిఫిట్స్ సంబంధించిన గవర్నమెంట్ ఫుడ్ బెనిఫిట్స్ ఏదైతే ఇస్తుందో అట్లాంటి అంటే రేషన్ రైస్ కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, నూనెలు కావచ్చు, ఇట్లాంటి వాటి కోసము సపరేట్గా ఇవ్వబడినటువంటిది రేషన్ కార్డు సంబంధించింది. ఇక మరి ఇది ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏంటంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి ఒకే సర్టిఫికేట్ లైక్ ఆధార్ కార్డు ఎంత పకడ్బందీయో ఒక మనిషికి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇది నువ్వు రేపటి నాడు ఏ పథకం కావాలన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా కావాల్సి వచ్చే నీకు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టాలి, ఇక వాళ్ళ రేషన్ ఇట్లా ఇవన్నీ కాకుండా నీకు పర్టికులర్గా నీకు ఏదైనా పథకం గురించి అప్లై చేసుకుంటావు, ఇందిరా మిల్లు గురించి అప్లై చేసుకుంటావు, డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసుకోవచ్చు, లేదు ఇంకో పథకం ప్రభుత్వ పథకం ఏదైనా ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు నీ ఒక్కంది కాకుండా నీ కుటుంబ సభ్యుల అవసరం వచ్చిందంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఏదైతే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందో ఇది యూజ్ అవుతూ ఉంటాం అనమాట. దీనివల్ల ముందు ఇంకా ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా అంటే ప్రభుత్వ రికార్డులు ఉంటాయి కదా, ప్రభుత్వ రికార్డుల్లో కూడా
ఈ యొక్క అది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఏదైతే ఉందో ఈ సర్టిఫికెట్ ప్రకారమే ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కూడా డిజిటల్ రూపకంగా, ఇంతకుముందు మన తాన ఆధార్ కార్డు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఫిజికల్గా ఉన్నాయి అవన్నీ, కానీ ఇది డిజిటల్ రూపకంగా ఏదైతే మన ఈ మధ్య కాలంలో మన భూమిలకు సంబంధించి కూడా మొత్తం ఆన్లైన్ విధానం ఎట్లా చేస్తూ ఉన్నారో, ఒక మనిషికి సంబంధించి కూడా ఫ్యామిలీకి సంబంధించి కూడా మొత్తం డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఆదాయం ఎంత, ఒక్కొక్క మనిషి ఆదాయం ఎంత, మొత్తం ఫ్యామిలీ ఆదాయం ఎంత, ప్రతి డీటెయిల్స్ కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి అన్నట్టు. ఇది మొత్తం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఈ కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆధారంగా గవర్నమెంట్ నీకు ఏమైనా సేవలు చేయాలంటే, ఎలాంటి ఆర్థిక సహాయాలు కావచ్చు, పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు మీకు అందజేయాలనుకుంటే మాత్రం ఈ ఫ్యామిలీ ఇది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆధారంగా ఇక్కడ నుంచి అందజేసే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారానే మీరు లబ్ధి పొందే అవకాశాలు కూడా ఆ పథకాల ద్వారా ఇట్లాంటి వ్యవహారాలలో లబ్ధి పొందే అవకాశాలు, ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేస్తూ ఉంది.